కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ఆరోగ్య సంబంధంగా కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంది. శత్రువులు మీకు గతంలో అపకారం చేయడానికి ప్రయత్నం ప్రారంభించినప్పటికీ వారికి ప్రస్తుత సమయంలో ఆలస్యాలు జరిగి మీకు అపకారం జరగకుండా వాటిని మీరు అధిగమించగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఆచరించటం, ఎదుటివారు చెప్పేదాన్ని ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ముఖ్య అంశాలుగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ చూపిస్తూ కార్యాలను సక్రమంగా సకాలానికి పూర్తి చేస్తూ మీ యొక్క లక్ష్యాలను అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశేషించి ప్రతి పని యొక్క ప్రారంభంలోనూ కూడా శ్రీ దత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని కొంత సమయం జపించుకోవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని సరియైన ఫలితాలను సాధించే విధంగా కార్యాచరణ రూపొందించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక రంగంలో కూడా మీకు అభివృద్ధిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండే దృష్ట్యా వాటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో వినియోగించుకుంటూ ఆత్మీయుల యొక్క సలహాలను పాటిస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విశేషించి మీరు ఆచరించేటువంటి అంశాలలో ఆత్మీయుల సలహాలను తీసుకుంటూ సరియైన కాలంలో కార్యక్రమాలు పూర్తి అయ్యే విధంగా ఆచరించడం మంచిది. విశేషించి మీరు మాట్లాడే తీరు అపార్థాలను, ఎదుటి వ్యక్తులలో ఆందోళనను కలిగించే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగానే మాట్లాడడం, ఎదుటివారికి అవకాశాన్ని ఇవ్వడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యాచరణను ఆచరించేటప్పుడు మాట్లాడే తీరును 2-3 సార్లు ఆలోచించి మాట్లాడడము విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా సజ్జన సహకారాన్ని మీరు పొందగలుగుతారు. అందువలన మీ మిత్రులలో ఎవరు మంచివారో, స్వార్థరహితులో వారి సలహాలను తీసుకోవడం ద్వారా మీరు ముందడుగు వేసే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ కాలంలో నెరవేర్చి గౌరవాన్ని అధికంగా సాధించగలుగుతారు. ఇంకా విశేషించి స్నేహ సంబంధాలు, విశేషంగా స్త్రీ సంబంధమైనటువంటి అంశాలలోనూ, అలాగే అంటే స్త్రీలైనటువంటి మిత్రులు అన్నమాట. అలాగే మనకు రాజకీయంగా ఎవరైతే వృద్ధి చెందారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలను కూడా పెంపొందించుకోగలుగుతారు. ఆ కొత్త స్నేహాలు మీకు అభివృద్ధినిచ్చేవిగాను, ఆదరాన్ని పెంపొందించేవిగాను, కార్యాలలో విజయాలను సాధించే విధంగాను రూపొందుతాయి. లక్ష్య సాధకులుగా మీరు పేరు పొందుతారు. ఆ లక్ష్యాలు మీకు మేలు చేసేవిగా, మీ ఆత్మీయులకు కూడా మేలు చేసేవిగా రూపొందుతాయి. కాబట్టి సకాలంలో కార్యక్రమాలను పూర్తి చేస్తూ గౌరవాన్ని అలాగే ప్రయోజనాన్ని కూడా సాధించగలిగే సమయంగా దీన్ని గుర్తించవచ్చు.